దేవుని బిడ్డలారా, మనం ఈ ప్రార్థన కూటాన్ని ఎందువల్ల ఏర్పాటు చేసుకున్నామో మీ అందరికి బాగా తెలుసు. దేవుడు ఈ పరిచర్యని ఈ ప్రాంతంలో ప్రారంభించి రేపటికి 13 సంవత్సరాలు పూర్తయి 14వ సంవత్సరంలోకి మనము వెళ్ళబోతున్నాం. ఇట్లా ప్రార్థనలు పెట్టుకోవాలా, అవసరమా అని ఒక ప్రశ్న. ఖచ్చితంగా పెట్టుకోవాలా? బైబిల్లో ఎక్కడైనా ఉందా అంటే అంత మనం పర్ఫెక్ట్గా పర్టికులర్గా చూసుకోవాల్సిన మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ కృతజ్ఞతగా అంతే. జస్ట్ దేవుడు మనల్ని 13 సంవత్సరాలు కాపాడాడు. మీకు ఒక విషయం చెప్పాలంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ప్రారంభం కంటే ముగింపు మేలు అని. ప్రారంభం కంటే ముగింపు మేలు, ముగింపు మహిమకరంగా ఉండాలి. ప్రారంభం ఎలా ఉన్నా పర్వాలే, ముగింపు మాత్రం మహిమకరంగా ముగించాలి పరిచర్యని. అది బైబిల్ చెప్పిన సత్యం అన్నమాట. అంటే దాని అర్థమైంది, ప్రారంభించడం, సేవ స్టార్ట్ చేయడం గొప్ప విషయం కాదు, కానీ అది ఆశీర్వాదకరంగా జరగాలి. కొందరు పరిచర్య ప్రారంభించారు, కొందరు దైవజనులు సేవ స్టార్ట్ చేశారు. మీకు మరి నేను ఎత్తి చూపించడం కాదు, కానీ బాగా జరుగుతున్న దినాల్లో సేవ ఆశీర్వాదకరంగా జరుగుతుంటుంది. విశ్వాసులు 100 మంది కూడుకున్నారు, 5-6 బ్రాంచీలు కూడా కట్టబడ్డాయి. ఒక ఆశీర్వాదకరమైన సేవ జరుగుతున్న సమయంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ సాతానుగాడు ఒక బాణం వేసేసాడు అంతే. ఆ సాతానుగాడు వేసిన బాణం వల్ల పేక మేడ, ఒక పెద్ద బిల్డింగ్ మీద బాంబు వేస్తే ఎట్ట కూలిపోద్దో అలా ఎన్నో సేవలు కూలిపోయినట్టు మనకి చరిత్రలో చూస్తాం. మన తరంలో కూడా ఎంతో కష్టపడి కట్టుకుంటారు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. బిడ్డలారా, ఏం జరిగిందో తెలియదు. ఒక్కసారిగా సాక్ష్యం పోవటం వల్ల విశ్వాసులు అందరూ వెళ్ళిపోయి సంఘాలు ఎండిపోయి ఉంటాయి. కొంతకాలానికి సేవ మానేస్తారు పూర్తిగా. చర్చిలు కూడా మూసేస్తారు పూర్తిగా. చర్చిలని ఇళ్ళుగా మార్చేసి సేవకులు లేక విశ్వాసులు చెదిరిపోయి అలా ఎన్నో సంఘాలు కూడా అక్కడక్కడ మూయబడి ఉంటాయి. ఈ ప్రార్థన ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన ఈ పరిచర్య అలా ఆగకుండా ఇంతవరకు సాగిపోవడానికి ప్రభు సహాయం చేశాడు. మనకి ఇంతదాకా లాక్కురడానికి సహాయం చేశాడు. ఇది మన జ్ఞానం వల్ల జరిగింది కాదు, మన శక్తి వల్ల జరిగింది కాదు, కేవలం దేవుని కృప వల్ల జరిగింది ఇప్పటిదాకా. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని కృప వల్ల జరిగింది ఇప్పటిదాకా. దేవుడే ఇంత దూరం తీసుకొచ్చాడు, ఇక ముందు కూడా ఆయన తీసుకెళ్తాడు. మనం బిల్డప్ ఇవ్వడానికి వీల్లేదు. ఇక్కడ దుమ్ము రేపుతానో ఒక రేంజ్లో తీసుకెళ్తా అంతలే. మహామహులే పడిపోయి ఉన్నారు, ఎడ మహామహులే కూలిపోయి ఉన్నారు పరిచర్యలో. పెద్ద పెద్ద బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ గాల్లో కలిసిపోయారు. మన వయసుకి సాతానుగాడి వయసుకి చాలా తేడా. వాడు ఇప్పటి నుంచి కాదు ఉండేది, భూమి పుట్టక ముందుంచే ఉన్నాడు. మనలాంటి తాత ముత్తాత ఎందరినో చూశాడు. కాబట్టి మనం ఎగిరి గంతులేసి నీ అంతు చూస్తానరా ఒరే ముఠా మేస్త్రి, పేరు పిలవచ్చు వాడిని ముఠా మేస్త్రి అని, కానీ వాడు చిన్నవాడు కాదు కదా. దేవుని దయ, దేవుని కంచె మన సహవాసం చుట్టూ మన చుట్టూ ఉంటే తప్ప మనం బతికి బట్టగట్టి సేవను ముగించడం అంత ఈజీ కాదు. నిజం చెప్పాలంటే 50 సంవత్సరాల పైబడి సేవ స్టార్ట్ చేసి 50 సంవత్సరాల వయసు అయిపోయి ఆ పైన 55 సంవత్సరాలు 60 సంవత్సరాల వయసులో ఇప్పుడు సేవ నమ్మకంగా చేసేవాళ్ళే ధనులు మనతో పోలిస్తే. తెలుసా, దాడిపోయారు వాళ్ళు, దాడిపోయారు, ఇబ్బంది లేదు వాళ్ళకి ఇంకా. కానీ ఎంత భారమో తెలుసా, అది దేవుడు నడిపిస్తే తప్ప ఏ సేవ కూడా ముందుకు వెళ్ళదు. దేవుడి కృప 13 సంవత్సరాలు నడిపిస్తున్నాడు. ఇది మనం నడిపించింది కాదు, దేవుడు ఇందా తీసుకొని వచ్చాడు, ఇంక ముందు కూడా మహిమకరంగా తీసుకెళ్తాడు. బిడ్డలారా, కాబట్టి మనం సంతోషంగా ప్రార్థనాపూర్వకంగా నిదానంగా వెళదాం. ఒక మాట చదువుకుందాం దేవుని వాక్యంలో నుంచి. కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన పెట్టుకున్నాం ఇప్పుడు అంతే. జస్ట్ ప్రభు మనల్ని 13 సంవత్సరాలు ఆశీర్వదించి కాపుదలనిచ్చి భద్రతనిచ్చి, బిడ్డలారా, ఒంటరిగా స్టార్ట్ అయినప్పుడు దేవుడు ఇంతమంది బిడ్డలను మనకు అప్పగించి మనం తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతగా ఒక ప్రార్థన అనమాట. ఒక మాట చదువుకొని కాస్త ముందుకు వెళ్ళి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఏముందంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగునో,
ఎన్నిక లేనివాడు బలమైన జనము అగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యాన్ని త్వరపెడతాను. నాకు ఈ మాట బాగా ఓదార్పునిచ్చింది వాక్యం చదివేటప్పుడు. ఆ మూడో మాట, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యాన్ని త్వరపెట్టుదును అని. దేవుని బిడ్డలారా, ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనముగా మారుతాడు. అయితే ఈ కార్యాన్ని యెహోవానైన నేను త్వరపెడతా. ఎప్పుడో తెలుసా? మీ టైంలో కాదు, మీ కాలంలో కాదు, మీ సమయంలో కాదు. తగిన కాలం, రైట్ టైం, తగిన కాలం వచ్చినప్పుడు ఆ సమయం అందు నేను దాన్ని త్వరపెట్టి ఒంటరిగా ఉన్నవాడిని 1000 మంది అయ్యేట్లు చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఒంటరిగా ఉన్నవాడిని ఎంతమందిని చేస్తాను? 1000 మందిని చేస్తా. ఎన్నిక లేని వాడిని, అంటే అర్హత లేని వాడిని, పనికిరాని వాడిని, దీనుడిని, దరిద్రుని ఎన్నుకొని నేను వాడిని ఎలా చేస్తానంటే బలమైన జనముగా చేస్తా. ఒంటరి వాడిని ఎలా చేస్తాను? 1000 మందిగా చేస్తా. ఎన్నిక లేని వాడిని ఎలా చేస్తాను? బలమైన జనంగా చేస్తా అని చెప్పేది ఎవరు? దేవుడా, మనిషా? దేవుడు. కాబట్టి దేవుని మాట ఎప్పుడు రాంగ్ ఉండదు, అబద్ధం ఉండదు. ఆయన ఎప్పుడు అబద్ధం చెప్పి ఈ ఎలక్షన్లకి పాపం అధికారులు మాటలు చెప్పి తప్పించుకునేటట్లుగా ఆఫర్లు ఇచ్చి తర్వాత మా వల్ల కాదని తప్పించుకునేటట్లుగా మాట ఇచ్చి ఆఫర్ ఇచ్చి మనల్ని వదిలిపెట్టడానికి మన దేవుడు మనిషి కాదు కదా. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మా, మన దేవుడు ఒంటరిగా ఉండే వాళ్ళని 1000 మందిగా చేస్తాడు. ఎన్నిక లేని వాడిని, బలహీనుడిని పట్టుకొచ్చి బలమైన జనంగా చేస్తాడు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ కార్యాన్ని నేను తగిన కాలమందు చేస్తా, తగిన సమయమందు చేస్తా. అది మీ టైంలో చేయను. 13 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఆత్మలు ఎప్పుడు ఇస్తావు మాకు? 13 సంవత్సరాలు అయిపోయింది, మమ్మల్ని చూస్తున్నావా లేదా? 13 సంవత్సరాలు అయిపోయింది, ఏంది బాధ? 13 సంవత్సరాలు అయిపోయింది, గుంపులుగా రావట్లేదు, ఏం జనాభా? నువ్వు ఉండవా లేవా అని మీరు అడిగితే కాదు నేను చేసేది. నా సమయంలో నేను చేస్తాను. కానీ చేయడం మాత్రం పక్క, మళ్ళా చేయడం మాత్రం వదలకూడదు. మళ్ళీ దేవుడు అట్టలేదులే. మనం ఒక మాట, మనం అడిగేదాకా ఆయన ఆగుతాడన్నా? మన చేత అడిగించుకునే దేవుడు ఆయన ఏమన్నా శాతకం దేవుడా? అసలు ఎప్పుడు చేస్తాడో మనం బైబిల్లో చూసుకుందాం. ఇప్పుడు బిడ్డరా, మనందరి బాధ ఏం చెప్పండి? మమ్మల్ని పిలుచుకున్నందుకు, మాకు ఈ సేవనిచ్చినందుకు నశించిపోతున్న ఆత్మలు సంఘానికి రావాలి. నశించిపోతున్న ఆత్మలు ముత్తుకూరు పరిసరాల్లో 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఊరిలో నుంచి, బిడ్డరా, ఒక దైవజనుడు చెప్తుంటే విన్నా నేను, 169 గ్రామాల నుంచి వస్తున్నారంట ఆ మందిరం జనాభా. ఎన్ని గ్రామాల నుంచి? 169 గ్రామాల నుంచి. అంటే ఇంచుమించుగా 5000 మంది జనాభా వస్తున్నారు ఆ సంఘానికి. 169 గ్రామాల నుంచి వాళ్ళే వ్యానుల్లో, కారుల్లో, ఆటోల్లో, ట్రాక్టర్లో, టాటా మ్యాజిక్లు చేస్తున్నారు. 169 గ్రామాల్లో నుంచి జనాభా లాక్కొచ్చింది ఎవరు? పాస్టర్ కాదు, దేవుడే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒంటరిగా ఉన్నవాడిని నేను 1000 మంది చేస్తా. దేవుడు నమ్మదగినోడు, ఆయనలో ఏ తేడా ఉండదు. కానీ టైం ఉంది, ఒక టైం. ఈ టైంలో ఏమవుద్దంటే మనల్ని కాస్త నలగొట్టి, ఏం కొట్టి? నలగొట్టాలి ఖచ్చితంగా. నలగొట్టకపోతే గర్వం వచ్చేస్తుంది రేపు. ఒక్కసారిగా జనాభా వచ్చి పడిపోయారంటే ఇశ్రాయేల్ పాస్టర్కి ఇంకా కింద ఏమే, ఇక తిమోతను కనపడ్డు, ఇక బాందేవని కనపడ్డు, ఇక ఆరోన్ కనపడ్డు, ఇక యాకోబుని కనపడ్డు. ఏం సార్ అవునా? నలగొట్టకపోతే అటు మారిపోతారు జనాభా. ఆశీర్వాదం అనేది అందుకే దేవుడు ఒక్కసారి ఎవరికి ఇవ్వడు. ఒక ఆశీర్వాదం. ఇప్పుడు కొడుకుకి తండ్రి ఆస్తి ఎప్పుడు అప్పగిస్తాడు చెప్పండి? ఎప్పుడు అప్పగిస్తాడు? కొడుకుకి తండ్రి ఆస్తి ఎప్పుడు అప్పగిస్తాడు? 18 సంవత్సరాల వయసులోనా? 18 సంవత్సరాల వయసులో పిల్లవాడికి మొత్తం ఆస్తి అంతా ఇచ్చేసి ఏమైపోద్ది? బైబిల్ గ్రంథంలో ఉన్న చిన్న కుమారుడు ఆస్తిని పాడు చేసినట్టుగా పాడు చేసేస్తారు. వాడికి ఆ ఆస్తి వాల్యూ తెలియదు, విలువ తెలియదు. ఆస్తి విలువ తెలిసిన క్షణాన అప్పుడు తండ్రి తన ఆస్తిని అంతటి కొడుకు అప్పగిస్తాడు. భూ సంబంధమైన తండ్రులే తమ పిల్లలకి సమయం వచ్చినప్పుడు, వాడికి తగిన వయసు వచ్చినప్పుడు ఆస్తి అప్పగిస్తుంటే, తన బిడ్డలు సేవ కావచ్చు, మీ కుటుంబాలు కావచ్చు, మీ పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు మీకు కూడా ఆశీర్వాదం కావాలి కదా, మీరు దీవించబడాలి కదా.
మీరు అన్ని రంగాల్లో సఫలం అవ్వాలి కదా. మీరు అడుగుపెట్టిన చోట దేవుని దీవెన మీరు పొందాలి కదా. మనకి కూడా, మీకు కూడా అవసరం దేవుని ఆశీర్వాదం, సంఘానికి దేవుని ఆశీర్వాదం అవసరం. కానీ ఏ ఆశీర్వాదం ఏ టైంలో ఇవ్వాలో అన్ని వేళలని, అన్ని సమయాల్ని ఎరిగి ఉన్నవాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను కొంచెం ఇదే దిగులు పడతా ఉన్నా. ఏం ప్రభువా, ఏంది ప్రభువా? అయ్యా నీలో ఏం లేదులే, మాలోనే అంత. కానీ ఎప్పుడు ఇంకా నలగొట్టు, ఫుల్ నలగొట్టు ప్రభువా. నువ్వు ఎట్లా నలగొడితే నలగొట్టించుకుంటా. కానీ నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలా. ఆత్మలు మాత్రం నేను ఒప్పుకోను ప్రభువా. ఈ సంవత్సరం మాత్రం కొత్త ఆత్మ చూడాల్సిందే, అసలు మేము ఒప్పుకోం అని ఇప్పుడు మనం ఆయన మీద అలగతున్నాం. బాగా అలగడానికే ఈ ప్రార్థనలు, అలుగుడు ప్రార్థనలు ఇవి. 13 సంవత్సరాలు చేసేవు, మాకు ఎప్పుడు జనాభా ఇస్తావు నువ్వు, మాకు అప్పుడు ఆత్మలు ఇస్తావు. నశించిపోతా విగ్రహారాధికలు ఉన్నారు తండ్రి, వెళ్ళారా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు కాస్త నొప్పి కలిగింది కాబట్టి కాస్త ఎక్కువ ఏడుస్తున్నాం. ఇప్పుడు ఇంకా వస్తుంది నొప్పి మనకి. ఆ నొప్పి ఎట్టుంటుందంటే రాత్రిపూట నిద్ర కూడా రాని దేవుడు. పిలుచుకున్నావు కదా. మనం డబ్బు కోసం సేవకు వచ్చిన వాళ్ళం అయితే, డబ్బు కోసం ఆస్తుల కోసం చేసుకున్న వాళ్ళం అయితే జరిగిపోతుంది, కట్టుకుంటే చాలు. ఒక కారు కూడా వచ్చేసింది, ఇంకా మనకు సేవ కూడా అవసరం లేదు. ఇంకా ఈ మందిరం ఇబ్బంది ఉంది, ఈ మందిరం నింపుకొని చాలే. మనం సంపాదన కొరకు లేకపోతే వాటి కోసం దేవుడి సేవ ఏర్పాటు చేయలేదు. ఈ దీనుణ్ణి, ఈ ఎన్నికలో నన్ను ఉపయోగించుకొని కొద్ది మందిని సంపాదించుకోవాలి. దేవుని కోరిక కొద్ది మంది ఆత్మలను ఆయన వైపు ఆకర్షించుకోవాలి. ఈ ఎన్నిక లేని వాడిని నిలబెట్టుకొని, ఈ ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చెయ్యాలి అని దేవుని ఆశ. ఈ ఒంటరి వాడిని 1000 మంది చేయాలని దేవుడి ఆశ. నన్నే కాదు, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని అందరూ కూడా బలమైన జనంగా చేయాలని తమ్ముడా. మన సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సంఘము క్షేమాభివృద్ధి పొంది, సంఘము ఒంటరిగా ఉన్న స్థితిలో నుంచి 1000 మంది అయ్యేట్లుగా అసలు మనుషులు దీనిని చెయ్యలేరు, దేవుడే చేస్తాడు. ఎవరికైనా ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. సతీష్ కుమార్ పాస్టరు డబ్బులు ఇచ్చి అందరిని పిలిపించుకుంటున్నాడు. సతీష్ కుమార్ పాస్టరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి, పెద్ద పెద్ద మందిరాలు కట్టి అని అంటా ఉంటారు. పాపం బిల్డింగ్లు కడితే మన బిల్డింగ్ కట్టలేదా? మన దగ్గర రాలేదేం జనాభా? మన దగ్గర రావచ్చు కదా. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారంటే, ఎవరి దగ్గరకైనా ఆత్మలు దేవుడు నడిపిస్తేనే వెళ్తారు, ఆత్మలు దేవుడు పంపితేనే పోతారు ఎవరైనా. కాబట్టి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు అప్పగించాలో దేవుడు తెలుసు. బిడ్డలారా, మనకేమి ఇప్పుడు గుంపులు జనాభా వల్లే. మనకు కావాల్సిందంటే నశించిపోతున్న కొందరినైనా దేవుని కోసం మనం పట్టుకోవాలా, మనం రక్షించాలి. మన సంఘం ద్వారా 100 మంది ఆత్మలు రక్షించబడాలి. ఇంకా ఆ తర్వాత ఆయన ఇష్టం. కానీ ఒంటరిగా మాత్రం మనం ఉండకూడదు, ఇలాగే ఆగిపోకూడదు. ఆగిపోం కూడా. ప్రభు చెప్తున్నాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. అది దేవుని కార్యం. ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా దేవుడు మారుస్తాడు. అది దేవుని కార్యం. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే, నేను తగిన కాలమందు ఈ కార్యాన్ని త్వరపెడతాను. నేను ఫాస్ట్ చేస్తా, నేను వేగవంతం చేస్తా. టైం రావాలి. టైం వచ్చినప్పుడు 10 సంవత్సరాల్లో జరగాల్సింది 2 సంవత్సరాల్లో పూర్తి చేసేస్తా యేసు నామములో. ఎందుకు దిగులు పడతారు మీరు? ఏడుస్తారు ఎందుకు? దిగులు పడతాయారా ఇశ్రాయేలు? ఎందుకు ఏడుస్తావు? నేను 20 సంవత్సరాలు జరిగే దాన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేసేస్తా. నా శక్తి గురించి నీకు బాగా తెలుసా? నా గురించి నీకు ఐడియా ఉందా? తగిన కాలమందు ఈ కార్యాన్ని నేను త్వరపెడతా. నీకేం టెన్షన్ లేదు, ధైర్యం ఉండు అని మన అందరికి దేవుడు ధైర్యాన్ని పోస్తున్న వేళ ఈ మొదటి రోజు రాత్రి. సార్ మేమేమి అంత భయంగా లేము, మాకెందుకు వచ్చిన బాగుంది సార్ అవన్నీ అంటారా? అలా అనేవాడు ఇక్కడ ఊరు లేరులే. సంఘంలో ఆత్మ లేకపోతే బాధ లేదా? మాకు బాధ లేదా? మనకి తింటాను తిండి పట్టద్దా? అసలు ఏంది ఆత్మలు? ప్రభు రక్షించబడాలి, రావట్లేదు. ఎవరు తిండి పట్టద్ది? ఆత్మీయులు అసలు శుభ్రంగా తినలేరు. అసలు దేవుని కోసం బ్రతికే విశ్వాసులు ఆత్మ రక్షించబడకపోతే నిద్ర రాదు, అన్నం కూడా తినలేరు. ఇక మీకే అటుంటే పాస్టర్కి అటుంటుంది. ఇంకా అసలు మనసు అసలు ఏడుపు దేవుడి దగ్గర. ఆత్మని ప్రభువా, విగ్రహారాధికలు రావాలి ప్రభువా, ముందు మా వీధిలో వాళ్ళు మారాలి ప్రభువా, మా కాలనీ వాళ్ళు మారాలి ప్రభువా, అప్పగించయ్యా, తీసుకురాయ్యా. నువ్వు కాకపోతే ఎవరు చేస్తారయ్యా? నువ్వు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారయ్యా? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? పని ఉంటేగా తీసుకొని వచ్చావు, నువ్వు ఇవ్వకపోతే ఎవరిస్తారని మనం ఆయన్ని బ్రతిలాడుకోవాలంతే. బ్రతిలాడుకొని ప్రార్థన చేస్తాడు. అలా ప్రభు చెప్తాడు, తగిన కాలమందు నేను ఆ కార్యాన్ని త్వరపెడతా. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. తగిన కాలమందు ఆ కార్యాన్ని నేనే త్వరపెడతానంటే వేగంగా జరిపిస్తా పని.
టైం అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి, టెన్షన్ పడద్దు మీరు. 5 సంవత్సరాలు జరగాల్సిన దాన్ని సంవత్సరంగా ముగించగలిగిన సత్తా ఉన్నోడి నేను. ఎందుకు దిగులు పడతారు మీరు? ఎందుకు దిగులు పడతారో? ఒంటరిగా ఉన్నారా? తక్కువ మంది ఉన్నారా? బాధపడుతున్నారా? అందరు రకరకాల మాటలు మాట్లాడుతున్నారా? ఏం పర్వాలేదు. నేను ఎవరినంటే ఒంటరిగా ఉండేవాడిని, 1000 మందిని చేసేవాడిని. కాబట్టి ఇంకెందుకు టెన్షన్ చెప్పండి? ప్రభు మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకొని సంతోషంగా ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళిపోవటమే మనకు కావాల్సింది. ఎంత చక్కని మాట. వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగా చేస్తాను, ఎన్నిక లేనివాడు బలమైన జనంగా చేస్తాను, ఈ కార్యాన్ని నేను తగిన కాలం మందు త్వరపెడతాను అని దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బైబిల్లో ఈ వాగ్దాన నెరవేర్పు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో జరిగింది. ఈ వాగ్దానం నెరవేర్పు యేసుక్రీస్తు వారిలో జరిగింది. యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభించినప్పుడు ఎంతమందితో స్టార్ట్ చేశాడు? స్టార్టింగ్ 2 లక్షల మందితోనా? యేసు ప్రభు వారు సేవ ప్రారంభించినప్పుడు ఎంతమంది? ఒక్కడే. బాప్తిస్మం పొందిన తర్వాత, బాప్తిస్మిచ్చి యోహాను గారి దగ్గర బాప్తిస్మం పొందిన తర్వాత అరణ్యములోనికి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు యేసు ప్రభు వారితో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? సేవ ఇంకా స్టార్ట్ చేయలే. ప్రార్థన చేసుకొని వచ్చి సేవ స్టార్ట్ చేయాలి. ప్రార్థన చేసుకొచ్చి ఉపవాసంలో గడిపి అపవాదిని జయించి సేవ స్టార్ట్ చేయాలి, ప్రారంభించాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు ఇంట్లోనే తల్లిదండ్రుల దగ్గర పనిచేసి 30వ సంవత్సరంలో సేవ ప్రారంభించి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఒంటరివాడు ఒక్కడే బాప్తిస్మం తీసుకొని ప్రార్థన కోసం వెళ్ళాడు. 40 రోజులు ఉపవాసం ఉండి అన్నపానాలు మాని, మరి 40 రోజులు ఏం ప్రార్థన చేస్తున్నాడు? నాకు ఆశ్చర్యం అన్న. ఆయన ఎవరు? మనలాంటి మానవుడా? సృష్టికర్త, దేవుడు కదా, సృష్టికర్త కదా. పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. వచ్చినోడు మనిషి రూపంలో వచ్చాడు, మనలాగా వచ్చాడు. కానీ ఎంత వచ్చినా బైబిల్ ఒక మాట రాయబడింది, 40 రోజులు ప్రార్థనలు అయిపోయిన తర్వాత అంట యేసుక్రీస్తు బాగా నీరసపడిపోయేసరికి పరలోకములో నుండి దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య చేశారని రాయబడింది బైబిల్లో. ఎవరు వచ్చి 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత పరలోకంలో వచ్చి దేవదూతలు వచ్చి యేసయ్యకి పరిచర్య చేశారంట. అది ఆయన రేంజ్. అంటే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ భూలోకంలోకి వచ్చి 40 రోజులు ప్రార్థన లేదా? నాకు అర్థం కాలేదు అసలు. ఎందుకు? ఏం చేశాడు అక్కడ 40 ప్రార్థన? ఏం చేసి ఉంటాడు? నాకేం తెలుసు. మొత్తం మీద ఆ ప్రార్థన జరిగినప్పుడు ఆయన ఒక్కడే, ఒక్కడే. ప్రభు వాక్యం ఏంటంటే, నేను ఒక్కడిని 1000 మంది చేస్తాను చెప్పాడు దేవుడు. బిడ్డలారా, 3.5 సంవత్సరాలు సేవ జరిగింది. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో రొట్టెలు తినడానికి 5,000 మంది వచ్చారు. ఏం తినడానికి? రొట్టెలు తినడానికి. ఆయన దయ్యాలు బాగొడుతున్నాడని, వ్యాధులు బాగు చేస్తున్నాడని, కాళ్ళు నొప్పులు పోతున్నాయని, కిడ్నీలు జబ్బులు పోతున్నాయని, కళ్ళు బాగు చేస్తున్నాడని, ఆయన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు చేస్తున్నాడని యేసుక్రీస్తు వారు సేవ చేసేటప్పుడు ఆయన్ని 1000 మంది ప్రజలు వెంబడించారు. కానీ సిలువ వేయబడిన తర్వాత లాస్ట్కి 1000 మందిలో మిగిలింది ఎంతమందో తెలుసా? 120 మంది దాదాపుగా. యేసుక్రీస్తు వారు మరణించే నాటికి ఆయన శిష్యుల సంఖ్య 120 మంది. 120 మంది. ఒక్కడిని దేవుడు ఎంతమంది చేశాడు? యేసు ప్రభు వారు చనిపోయే నాటికి ఆయన విశ్వాస సంఖ్య ఎంత? మాట చెప్పండి నాకు, ఎంతమంది? 120 మంది. ఇప్పుడు మన 2 సంఘాలు కలిస్తే గట్టిగా మొత్తం వచ్చితే 200 మంది దాకా ఉంటారు. మరి మన ఏడుపు లేదు, నాకు అర్థం కాదు. మన ఏడుపు లేంది? 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు వారు ఆయన కోసం గట్టిగా నిలబడిన వాళ్ళు 120 మంది. ఆయన పరలోకం గడిపోయినప్పుడు వీళ్ళే మిగిలింది. అవునా కదా? మేడగదిలో ప్రార్థన చేసిన ఎంతమంది? మొత్తం దాదాపు 120 మంది. ఆ 120 మందిలో వాళ్ళ అమ్మ, వాళ్ళ పెదనాయన, వాళ్ళ చిన్నాయన మొత్తం తీసేస్తే ఇంకా తగ్గిపోతారు. నేనేమంటానంటే, కించపరిచి మాట్లాడటం కాదు, ఆ 120 మంది ద్వారా కడతాడు ఇప్పుడు రాజ్యాన్ని. అది మనకు కావాల్సిన పాయింట్. యేసుక్రీస్తు వారు భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆయన తయారు చేసి నిలబెట్టిపోయింది 120 మందిని. ఈ 120 మందికి జాగ్రత్తలు చెప్పి వారిలో 12 మందిని అపోస్తులుగా ఏర్పాటు చేసి అన్ని బాధ్యతలు చెప్పి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళు మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు. ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చి వారి మీద ఒక్కొక్కరి మీద వ్రాలినప్పుడు వారికి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారని వాక్యం సెలవిచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా.
మన మూలవాక్యులు దేవుడు ఏం చెప్పాడంటే తగిన కాలమందు నేను ఆ కార్యాన్ని త్వరపెడతా అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు బతుకున్నప్పుడు 1000 మంది మారలేదు, 100 మందే, లాస్ట్కి 120 మందే. కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న పేతురు గారు ఆ రోజు వాక్యం చెప్పాడు. మనము అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ వాక్యం చదివితే నాకు తెలిసి 4 నిమిషాలు కూడా ఉండదు ఆ వాక్యం. అబ్బా అబ్బా, ఎన్ని నిమిషాలు ఉండదు? 4 నిమిషాలు కూడా ఉండదు ఆ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మీరు తీస్తే, 2వ అధ్యాయం మీరు తీసి చదవలేదు, కాకపోతే నేను మీకు చెప్తా. 2వ అధ్యాయం తీస్తే అక్కడ 14వ వచనం నుంచి ఆయన పేతురు గారు వాక్యం చెప్తాడు. 14వ వచనం నుంచి ఆయన వాక్యం చెప్తాడు పేతురు గారు. 14వ వచనం నుంచి ఎన్నో వచనం దాకా ఆయన వాక్యం చెప్పండి చూడండి. 36వ వచనం దాకా, 14వ వచనం నుంచి 36వ వచనం దాకా మనం చదువుకుంటే ఆడేమంటో తెలుసా? మీరు సిలువ వేసింది మనం ఎదురు చూస్తున్న మెస్సయ్యనే అని యేసుక్రీస్తు వారి సిలువను గురించి మాట్లాడతాడు అనమాట. ఈ 15 వచనాలు లేదా 17, 16 వచనాలు మనం కానీ ధ్యానం చేస్తే, నాకు తెలిస్తే నేను కానీ అయితే 5 నిమిషాలు ఈ వాక్యం చెప్పేస్తా. సరే, ఎంతైనా ఒక అరగంట వేసుకోండి, అరగంట సేపు ఏడ నిలబడతారు వాళ్ళు. పండగకు వచ్చిన వాళ్ళు, యూదులు పండగకు వచ్చారు. ఆ పండుగ సమయంలో వీళ్ళు ఏదో గలబా చేస్తున్నారని చుట్టుపక్కల ప్రజలు కూడుకున్నారు. నాకు తెలిసి ఒక 10-12 నిమిషాల పాటు మాట్లాడాడు పేతురు గారు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ మాట చూడండి, ఎన్నో వచ్చింది తెలుసా? 40 వచనం చూడండి. 40 వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 40 వచనం. 12-13 నిమిషాల వాక్యం అయిపోయిన తర్వాత ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెనో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. అదిగో పేతురు గారు 13 నిమిషాలు 14 నిమిషాలు చెప్పిన వాక్యానికి బాప్తిస్మం పొందారంట. ఎంతమంది పొందారంటే ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సేవ చేసినప్పుడు లాస్ట్కి ఎంతమంది ఉన్నారు? 120 మంది. పేతురు గారు ఒక్కసారి వాక్యం చేసి ఎంతమంది మారారు? 3000 మంది. నిన్నటిదాకా 120 మంది ఉన్న సంఘం ఒకే దెబ్బతో 3000 మంది చేరిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత ఒక నెల రోజుల్లో సొలొమోను గారు మందిరంలో వాక్యం చెప్తాడు మరలా, అక్కడ 5000 మంది మారిపోయారు. అంటే నెల తిరగవేసరికి 8000 మంది విశ్వాసులు అయిపోయారు. అబ్బా, బైబిల్ ఏం చెప్పింది? ఆ కార్యాన్ని తగిన కాలమందు నేను త్వరపెడతా. నేను చేసినప్పుడు స్పీడ్ అవుతు పని, మీరు స్పీడ్ చేయొద్దు. మీరు స్పీడ్ చేయాలని మీరు ట్రై చేయొద్దు. తగిన కాలం వచ్చిందంటే నేను త్వరపెడతా. యేసయ్యా, నీ రోజుల్లో కూడా ఇంతమంది మారలేదు కదా నాయనా అని మనం అనకూడదు. యేసుక్రీస్తు వారు సరైన మనుషులు తయారు చేసిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు రావడం 1000 మందిని చేరుస్తున్నాడు సంఘంలో, 1000 మందిని. 47వ వచనం చూడండి. 47వ వచనం, అదే 2వ అధ్యాయం 47వ వచనం ఏముందంటే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రతిరోజు కొత్త ఆత్మలు మారడం, సంఘంలో చేరడం, కొత్త ఆత్మలు మారడం, సంఘంలో చేరడం. నాకు తెలిసి 2-3 నెలలు అయ్యే లోపల యెరూషలేం మారిపోయింది. వేసున్నాము ఆమె చెప్పండి గట్టిగా. యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబం క్రిస్టియన్ ఫ్యామిలీ అయిపోయింది. అందుకు కదా తత్తరపడిపోయి, భయపడిపోయి, టెన్షన్ పడిపోయి యూదుల పెద్దలు అపోస్తలుల మీద, యేసుక్రీస్తు శిష్యుల మీద హింసలు స్టార్ట్ చేశారు. బిడ్డలారా, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఒంటరిగా స్టార్ట్ చేసిన యేసయ్య సేవ ఆయన దాటుకున్న తర్వాత పేతురు గారి సమయంలో 1000 మందికి విస్తరించింది. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ సేవను కూడా ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా మనల్ని అభివృద్ధి చేస్తాడు. నశించిపోతున్న ఆత్మల్ని మనకిస్తాడు. ఆయన ప్రత్యేక దర్శనంతోనే మనకి మందిరాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు. మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్తున్నాడు, ఎన్నిక లేని వాడిని నేను బలమైన జనంగా చేస్తా, ఒంటరి వాడిని 1000 మంది చేస్తా. ఆ కాలమందు, తగిన కాలమందు నేను దాన్ని త్వరపెడతా, మీ ధైర్యం ఉండండి అని మనకి యేసుక్రీస్తు వారి సేవే మనకి ఎంత ఆశీర్వాదం పెట్టారా. ఒక్కసారి వాక్యం చెప్తే 3000 మంది, ఒక్క వాక్యానికి 3000 మంది బాప్తిసం పొందారు. ఆ తర్వాత 3వ అధ్యాయంలో కానీ పోతే
3 అధ్యాయంలో 5,000 మంది మారతారు. కాబట్టి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు మంచి ఆత్మను దేవుడు ఇస్తాడు. మన సేవను ఖచ్చితంగా వృద్ధి చేస్తాడు. బిడ్డలారా, మనం నిరాశ పడకుండా ఇలాగే ప్రార్థన వేగవంతం చేసి కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకుంటే మీరు నమ్మతారో నమ్మరో, ఈ కాలనీ క్రిస్టియన్ కాలనీ అయిపోద్ది యేసునామములో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒప్పుకోకూడదు మనం అంతే యేసే పాదాల దగ్గర, ఒప్పుకోకూడదు. ప్రార్థన చేయాలి, ప్రభువా ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. ఈ ప్రాంతం మారాలి తండ్రి. ఈ ప్రజల మధ్య నువ్వు మందిరాన్ని కట్టుకున్నావు, ఈ ప్రజల మధ్య నువ్వు నిలబడ్డావు. అందరూ మారాలి ప్రభువా. ఎవరు నశించిన నరకం వెళ్ళడం నీకు ఇష్టం లేదు, మాకు ఈ ప్రాంతంలో నుంచి ఆత్మలు కావాలి లేపండి అని స్థానికంగా ఉన్న బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన కాలం వచ్చినప్పుడు నూతనమైన ఆత్మలతో ఆయన సంఘాన్ని నింపుతాడు. 100 మంది చీకట్లో నుండి వెలుగులోనికి వస్తారు. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకట్లోంచి దాడతారంతే. సాతాను అధికారం నుండి దేవుని అధికారంలోకి అనేక 100 మంది ప్రభువే లాక్కొని వస్తాడు, మనం కాదు, ప్రభువే లాక్కొని వస్తాడు. నేను నమ్మేది ఏంటంటే ఇక మనకి ఈ సంవత్సరంలో ప్రభు కార్యాలు స్టార్ట్ చేస్తాడు. నమ్మదం బిడ్డలారా. అయితే ఒక పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు వారి సేవ ఇంత దీవించబడడానికి కారణం ఏంది? యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య ఆయన శిష్యుల కాలంలో అసలు పేతురు గారు ఎవరు చెప్పండి? పేతురు గారు అబద్ధాలు చెప్పడంలో ఫస్ట్ అని ఎందుకన్నానంటే పాపం ఆయన అట్లని అబద్ధాలు చెప్పడం అలవాటు కాదు ఆయనకి. ప్రాణం రక్షించుకోవడానికి యేసుక్రీస్తు వారిని ఏమి జరుగుతుందో దగ్గరుండి చూసుకుందామని అబద్ధం చెప్పాడు అనమాట. ఏం అబద్ధం చెప్పాడు? యేసు ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు? పాపం కావాలని కాదు, భయపడి కాదు, నేను దగ్గరుండి ఆయనకి ఏం జరుగుతుందో చూసుకోవాలా, నా తండ్రిని చూసుకోవాలి, నా బోధకుని చూసుకోవాలని ప్రేమతో ఆయన అబద్ధం చెప్పాడు. బిడ్డలారా, బొంకేడని రాయబడింది బైబిల్లో. ఒట్టు పెట్టుకున్నాడు అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని. కోపగ్రస్తుడు, బాగా కోపం ఎక్కువ. అట్లాంటి వ్యక్తి మేడగదిలో పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత 10 నిమిషాలు మాట్లాడితే 1000 మంది మారిపోతున్నారు. రాబోయే రోజుల్లో మీ నోళ్లకు కూడా దేవుడు ఆ శక్తిని అనుగ్రహించును గాక. మీరు ఇతరులతో మాట్లాడితే వారు ప్రభువు వైపు ఆకర్షించబడే అంత శక్తి మన నోళ్ళకి, మన స్వరాలకి, మన హృదయాలకి, మన శరీరాలకి ఆ శక్తిని దేవుడు సమకూర్చును గాక. బిడ్డలారా, యేసుక్రీస్తు వారి సేవ అలా దీవించబడటానికి ఒక 3 కారణాలు చెప్తా నేను. 3 కారణాలు. యేసుక్రీస్తు వారి సేవ దీవించబడినట్టే మన సేవ కూడా దీవించబడాలంటే మనం కూడా, నేను కూడా, మీరు కూడా జాగ్రత్త పడాలా. అలా జాగ్రత్త పడితేనే మన సేవ తగిన కాలం మందు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఎవరి సేవ అయినా, ఎవరి పరిచర్య అయినా, ఏ కుటుంబం అయినా, నీ కుటుంబం అయినా, నా కుటుంబం అయినా, మన పరిచర్య అయినా, ఏ పరిచర్య అయినా, ఈ భూమి మీద దేవుని కొరకు నిలబడిన ఎవరైనా తగిన కాలం మందు బలమైన జనంగా మార్చబడాలంటే యేసుక్రీస్తు వారు వెళ్ళిన త్రోవలోనే మనం కూడా వెళ్ళాలి. ప్రభువుకి మహిమ కలుగును గాక. పౌలు గారు చెప్పారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. అంటే మనం యేసయ్యను పోలి నడుచుకోవాలా. యేసయ్య ఏం చేశాడంటే, రెఫరెన్స్ నేను చెప్పను, ఒక 3 మాటలు గుర్తు చేస్తాను మీకు. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? యోహాను సువార్తలో ఉంటుంది అన్నమాట. ఏమని? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? బిడ్డలారా, మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన పరిచర్యలు దీవించబడాలన్నా, దేవుడు బలమైన జనాంగంగా మనల్ని మార్చాలనుకున్నా, మనం ఖచ్చితంగా నడుంగట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పాపము నుండి మనం పూర్తిగా బయటపడే అనుభవంలోకి వెళ్ళిపోవాలి. మనం పాపము నుండి పూర్తిగా బయటపడినప్పుడే దేవుడు మన కుటుంబాలు దీవించడం కానీ, మన సేవను దీవించడం కానీ స్టార్ట్ చేస్తాడు. గట్టిగా అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఏమైనా పాపం ఉందా? యేసుక్రీస్తు వాళ్ళ పాపం అంతలా ఏం చెప్పాడు? నాలో పాపం ఉందని మీలో ఎవడు రుజుపరచగలరు? దైవజనుల్లో పాపం ఉంటే సంఘాలు అభివృద్ధి కావు. సంఘములో ఉన్న విశ్వాసుల్లో పాపం ఉన్నా కూడా సంఘం అభివృద్ధి కాదు. పాపుల మధ్య యేసయ్య నివాసం చేయడు. సంఘంలో పాపం ఉందాం అనుకోండి, ఆ పాపం మధ్యలోకి వచ్చి యేసయ్య నివాసం చేయడు. దైవజనుడు ఆ పాపాన్ని తొలగించాలి, ఆ మాటలు చెప్పాలి, దేవుని వాక్యం చేత హెచ్చరించాలి, బిడ్డలను గద్దించాలి, సరిచేసుకోవాలి. మొత్తం మీద బైబిల్ ఒక మాట రాయబడింది. యెహోషువ గారి కాలంలో హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. ఓడిపోయారా గెలిచారా?
ఓడిపోయారా గెలిచారా? ఇశ్రాయేలీలు యెరికో పట్టణం మీద అవలేలగా గెలిచారు. అది మామూలు గెలుపు కాదు. చుట్టూ తిరిగి పాటలు పాడి ప్రార్థన చేస్తే కూలిపోయింది ప్రకారం. ఆ రాళ్ల మీద నడిచెళ్ళి మొత్తం జయించేశారు. అవలేలగా 1000 మంది ఉన్న ఊరు ఓడిపోతే 3000 మంది ఉన్న పట్టణం మాత్రం చాలా తక్కువ మంది, చిన్న ఊరు, హాయి మీద ఓడిపోయారు. కారణం ఏంటంటే దేవుడు చెయ్యవద్దు అని చెప్పిన పనిని చేశాడు. యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆస్తిని మీరు ముట్టొద్దు, అది శపించబడింది. వెండి, బంగారం, పశువులు మొత్తం కాల్చేయాలి మీరు. అక్కడి నుంచి మీరు ఏమి తెచ్చుకోకూడదని దేవుడు చెప్తే ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? వెండిని ఆశించి, బంగారం ఆశించి, వస్త్రాలు ఆశించి, ధనాన్ని ఆశించి దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పని చేయడం వల్ల ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి ఇక మీరు యుద్ధంలో పోయినప్పుడు నేను మీతో కూడా రాను అని మనసులో అనుకున్నాడు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు, తుక్కుగా ఓడిపోయారు. 3000 మంది చేతుల్లో ఓడిపోయి 36 మంది చచ్చిపోయారు. ఆ రోజు అవమానం అయిపోయింది యెహోషువ గారికి. ఇక వస్త్రం చింపుకొని బూడిద పోసుకొని ఉపవాసం ఉండి గగ్గోలు పెట్టి ఆడస్తున్నాడు. ఎంత అవమానం ప్రభు, మాకు అయిపోయింది మా జీవితం. ఇక ఎవరు మమ్మల్ని లెక్క చేసేది? అందరు కలుసుకుని మమ్మల్ని చంపేస్తారు. ఎందుకు వదిలిపెట్టా మమ్మల్ని అని ఆయన ఏడుస్తూ ఉంటే, ఎందుకు నేల మోపుకొని ఏడుస్తున్నావు యెహోషువ? లే, నీలో పాపం జరిగింది. సమాజంలో ఒకడు నాకు ఎదురు తిరిగాడు, నేను చెప్పిన పని చేయలా, మీలో పాపం జరిగింది. లాస్ట్కి పట్టుకుంటే ఎవరు తెలియరు? ఆకాను తేలాడు. ఏం జరిగింది మర్యాద చెప్పరా అంటే, అయ్యా దేవుడేమో ఈ వెండి బంగారం దాకొద్దన్నాడు, నాకేమో డబ్బు చూడగానే మనసు మారిపోయింది, అది తీసుకొచ్చుకొని నా గుడారాలు పెట్టుకున్నాను. ఒరే, నువ్వు ఒక్కడు చేసిన పనికి సమాజం అంతటికి కీడు వచ్చింది. ఇప్పుడు అందరూ ఓడిపోయారు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, పాపం మీలోంచి తీసేస్తే తప్ప నేను మీతో కూడా రానని చెప్పాడు. ఇప్పుడు నువ్వు మాలో బతుకున్నంత వరకు మాకు జయం రాదని నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదమని ఒక్కడు చేసిన పాపానికి భార్య పిల్లల మొత్తాన్ని తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి, ఆ రోజులో నియమాలు అటుండే. ధర్మశాస్త్రం పంటికి పన్ను కంటికి కన్ను అంతే. ఇప్పుడు కదా కృప వచ్చింది యేసయ్య వచ్చిన తర్వాత. యేసయ్య ప్రేమ, యేసయ్య దేహం నిండా ప్రేమే. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి, ప్రేమలో ఉన్నాం కాబట్టి మనకి ఎన్ని చేసినా మనకి ఏం చేయట్లా, ఏం కావట్లా మనకి. అది కంటికి కన్ను పంటికి పన్ను. వాళ్ళందరినీ ఏమండి ఆ పాపాన్ని పరిహరించి వాళ్ళందరిని తీసేసిన తర్వాత అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు బా నేను నడిపిస్తాను మిమ్మల్ని. మీలో నుంచి మీరు పాపం తీసేశారు కాబట్టి ఇప్పుడు బండి. యేసయ్య 3.5 సంవత్సరాలు సేవ చేస్తే మన ప్రభువులో చూపించడానికి ఒక్క పాపం కూడా లేదు. హెబ్రీ పత్రిక ఏం రాయబడిందంటే, ఆయన మన వంటి మానవుడు, ఆయన మన వలనే ఈ భూమి మీద జీవించాడు, ఆయన మనలాంటి మానవ శరీరంలోనే ఉన్నాడు. మనం ఎదుర్కొన్న ప్రతి శోధన యేసయ్య ఎదుర్కొన్నాడు. కానీ వాక్యం చెప్పింది ఆయన ఏ పాపము లేనివాడుగా ఉన్నాడని రాయబడింది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలు దీవించబడాలంటే పాపములో నుండి పూర్తిగా బయటికి రావాలి మీరంతే. చిన్న పిల్లోడు తప్పులు చేస్తాడు, యవ్వన కాలంలో ఉండే బిడ్డలు తప్పులు చేస్తారు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంక సెట్ అయిపోవాలా. అప్పుడు కూడా నేను చేస్తానంటే కుదరదు. కొంతమంది ప్రారంభ దినాల్లో తప్పడుగులు వేస్తారు. మనమేం నీతిమంతులం కాదు, అందరూ తగిన కాలం ముందు దారిపోయిన వాళ్ళమే. ప్రారంభ దినాల్లో భక్తిలో ప్రారంభం ఏందిలే 20 సంవత్సరాల దాకా, 30 సంవత్సరాల దాకా. ఎప్పుడు రక్షించబడ్డామని లెక్కే ఉంది. నేనైతే బై బర్త్ పుట్టుక క్రిస్టియన్. నేను క్రైస్తవుడుగా పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాదు. క్రీస్తు హృదయంలోకి రావాలి, యేసయ్య మన గుండెల్లోకి రావాలి, ప్రభు మన జీవితంలోకి రావాలి. ఆయనలాగా మనం నడిస్తే అప్పుడు మనలో నిజమైన మారు మనసు కలిగినట్టు కదా. అమ్మా, మన సంఘంలో ఉన్న నువ్వు కానీ నేను కానీ ఎవరైనా కూడా పాపం నుంచి పూర్తిగా సంబంధం తెంచేసుకోవాలి. మనం పాపంతో ఇంకా ఎక్కడైనా జోలి కలిగి ఉన్నామంటే నీ కుటుంబంలో ఆశీర్వాదం రాదు, నిన్ను బట్టి సంఘంలో కూడా ఆశీర్వాదం కలగదు. ఒక్క ఆకాను బట్టి ఇజ్రాయేలు సమాజం అంతటికి ఇబ్బంది కలిగినట్లుగా ఒకవేళ నీ పాపాన్ని బట్టి సంఘానికి ఆశీర్వాదం ఆగిపోద్దేమో కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు వారి సేవలో 120 మందే కానీ పేతురు గారు వాక్యం చేస్తే 1000 మంది మారారు. అది పేతురు గారు గొప్పతనం కాదు, యేసుక్రీస్తు వారు చేసిన ఆ శ్రేష్టమైన పవిత్రత కలిగిన సేవ, ఆయన జీవించిన పవిత్రమైన జీవితం, యేసుక్రీస్తు వారి ఈ భూలోకంలో కలిగి ఉన్న పవిత్రత. ఆయనను పోలి మనం నడుచుకుంటే మన సంఘాలు కూడా దీవించబడతాయి. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. మన పరిచయాలు కూడా వృద్ధి అవుతాయి, కుటుంబాలు వృద్ధి అవుతాయి, ఆశీర్వాదకరంగా మార్చబడతాం. దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్తాడు, మన తలలు పైకెత్తాడు.
రాబోయే రోజుల్లో ఈ వీధులు స్టాక్ అయిపోతాయి యేసునామాలు అంతే. ఒకవేళ ఇబ్బంది కలిగిందా దీన్ని రూములు చేసుకొని ఊరు బయట కొంటాం, అవసరమైతే యేసునామాలు ఆమె చెప్పు గట్టిగా. ఎవరిని బెదిరిస్తారు, ఎవరికి భయపడాలా? ఇది ఎట్లా ఉంటుంది? పక్కన ఊరు బయట స్థలం కొనుక్కొని మందిని కనుక్కుంటాం మనము. ఎవరికి భయపడాల్సిన అవసరం లే. ఇదంతా జరగాలంటే మన మందిరాలు ఎట్లా ఉండాలా? పాపులు ఉండాలా, పరిశుద్ధులు ఉండాలా? ఎట్లాంటి పరిశుద్ధత? యేసు వంటి పరిశుద్ధత. ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది బాప్తిజం తీసుకొని, 8 సంవత్సరాలు అయిపోతుంది, ప్రభు మందిరికి వస్తారు. ఇంకా వదలకపోతే ఎట్టా? పాపాన్ని పూర్తిగా తెంచేయాల, నరికేయాలంతే. ముద్దుగతితో కొడితే ఎట్ట తుండెలు అయిపోద్దో, పాపంతో మనం పూర్తిగా సంబంధం తెంచుకోవాలి. యేసయ్యలాగా బిడ్డలారా, యేసయ్యలాగా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్య పాపము లేని పరిచర్య. కనీసం ఆయన మీద నింద కూడా రాలేదంట. నింద కూడా. ఆయన ఎక్కువ స్త్రీల దగ్గరే పరిచర్య చేస్తూ ఉండేవాడు. బేతనీయలో ఉన్న మార్తా మరియ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండేవాడు. మగ్దలేని మరియ యేసుప్రభుతో పాటే ఉండేది. సలోమి యేసుప్రభు తల్లి, ఇలా ఎందరో స్త్రీలు. కూజా అనే వ్యక్తి యొక్క భార్య. కూజా అంటే ఎవరు? హేరోదు గృహ నిర్వాహకుడు, రాజుగారి ఇంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఆయన భార్య. బాగా డబ్బున్నాళ్ళు. యేసుని వెంబడించారు పరిచర్యలో. ఎంతో మంది స్త్రీల మధ్య ఆయన సేవ చేసినా ఒక్కరు కూడా ఆయన మీద రాయేలా. ఎంత జాగ్రత్తగా ఉంటాడు కదక్క అన్న, ఎంత జాగ్రత్తగా ఉంటాడు. పవిత్రత విషయంలో నడుము కట్టుకోకపోతే కుటుంబాలు ఆస్వాదించబడవు. పాపం విషయంలో మనం తెగదింపులు చేసుకోకపోతే ఆశీర్వాదం స్టార్ట్ కాదు మనకి. బిడ్డలారా, వ్యక్తిగతమైన పవిత్రత, వ్యక్తిగతమైన పరిశుద్ధతలో మనం ఎప్పుడైతే గట్టి తీర్మానం తీసుకుంటామో, బిడ్డలారా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి దుఃఖపెట్టే ఏ సుఖం కూడా మనకు అవసరం లేదు అని తీర్మానం చేసుకోవాలి మనం. ఏది ఏ సుఖం? దేవునిని దుఃఖపెట్టే ఏ సుఖం కూడా నాకు అవసరం లేదు ప్రభువా. నిన్ను కష్టపెట్టే సుఖం అయితే అది నాకు అవసరం లేదు. సినిమాలు ఏసైనా దుఃఖపెడతాయా, సంతోషపెడతాయా? కామెడీ షోలు అవి ఇవి బూతు మాటలు, సరసాల మాటలు ఏసైని సంతోష పెడతాయా, బాధ పెడతాయా? బాధ పెడతాయి. పరిశుద్ధుడికి అయిన తగవు కదా. ఏసయ్యను దుఃఖపెట్టే ఏ పాపం కూడా మన ఒంట్లో కానీ మన ఇంట్లో కానీ ఉండకుండా నడుం కట్టుకోవాలి గట్టిగా. మన తీర్మానం చూసి దేవుడు మన తలపైకి లేవనెత్తాడు ఆయన. మన తీర్మానాలు చూసి మనల్ని దీవిస్తాడు ఆయన. ఓకే జారిపోతే నువ్వు చిన్నపిల్లవాడివే, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విశ్వాసివా, అప్పుడే మేలు బాగా చేశాను సేవ భక్తి, ఇప్పుడు తగ్గిపోయింది. ప్రభు చెప్తున్నాడు, మన కుటుంబాలు మన సంఘాలు దీవించబడాలంటే పాపంతో పూర్తిగా తెగదింపులు చేసేసుకోవాలా. అది ఏదైనా, చిన్నది కానీ పెద్దది కానీ. బిడ్డలారా, ఇంకా పాపంలో ఉండి మనం దేవునితో కొనసాగితే నీ ఇల్లు ఆస్వాదించబడదు. ఒక్కొక్కసారి నీ వల్ల సంఘంలో ఆశీర్వాదం కూడా ఆగిపోద్ది. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు వారు చేసిన ఆయన సేవ, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేల మంది మారు మనసు పొంది సంఘంలో చేర్చబడటానికి యేసుక్రీస్తు వారిలో ఉన్న రెండవ అతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదకర లక్షణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు బిడ్డలారా పొద్దున లేస్తే నలుగురు కనపడితే మాటలు పెట్టుకునేవాడా, ప్రార్థన పోయేవాడా? మాటలు పెట్టుకునేవాడా? బిడ్డలారా మీరు టక చూడండి, నేను చెప్తా. టక చూడండి చెప్తా. మత్తయి సువార్త 14:13 ఏముందంటే, మత్తయి సువార్త 14:13 యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. అరణ్య ప్రదేశంగా ఏకాంతంగా ఎందుకు వెళ్తాడు? నిద్రపోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి. అదే 14 అదే 23 వచనంలో మళ్ళా ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మధ్యాహ్నం 2 గంటలకు కొండెక్కిపోయి సాయంత్రం దాకా ప్రార్థనలో గడిపినట్టు వాక్యంలో రాయబడి ఉంది. యాకోబనా, యేసుక్రీస్తు వారి వలే మన జీవితాన్ని మనం నిర్మించుకున్నప్పుడు, యేసును పోలి మనం నడుచుకున్నప్పుడు నిశ్చయంగా మన కుటుంబాలైనా మన సంఘాలైనా దేవుడి 13వ సంవత్సరం నుంచి 14వ సంవత్సరం నుంచి లేపతాడు. యేసునామమున ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి టైం దొరికితే మనుషులు పంపించేసేయటం, కొండెక్కటం. దేనికి కొండ? దేనికి? ప్రార్థన చేయడానికి. తర్వాత 17వ అధ్యాయం 19వ వచనం ఏముందంటే, 17వ అధ్యాయం 19వ వచనంలో తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు వద్దకు వచ్చి, ఏకాంతం అన్నారని ప్రార్థనే. యేసు ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు శిష్యులు అందరికి వచ్చారంట. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం 20:17 ఏముందంటే, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి, అదిగో మళ్ళా ప్రార్థన ఏకాంతంగా. 24వ అధ్యాయం 3వ వచనం
మత్తయి సువార్త 24:3 ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతంగా వచ్చి, అదిగో మళ్ళీ ఏకాంతం వెళ్ళరా. మార్కు సువార్త 6:32 చూడండి. మార్కు సువార్త 6:32 వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళిరి. యేసుక్రీస్తు వారి జీవితంలో ఏకాంతం అనేది చాలా ఎక్కువ ఉంటుంది తమ్ముడా. ఒంటరి ప్రార్థన ఎక్కువ ఉంటుంది యేసయ్య దగ్గర. ఏంది అసలు పిచ్చి పట్టిపోతుంది ఈ మాటలు చూస్తుంటే. మార్కు సువార్త 9:2లో 6 దినాల తర్వాత యేసు పేతురుని, యాకోబుని, యోహాను మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అదిగో మళ్ళా లూకా సువార్త 9:10లో ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సైదా అను ఊరికి ఏకాంతంగా వెళ్ళెను. ఇప్పుడు ఆశ్చర్యపోయే మాట చూడండి. ఇంకా మార్కు సువార్త 1:35 ఏముంది? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఇలా చదివితే నేను ఇంకా 10 రెఫరెన్స్లు తెచ్చున్నాను చాలు. ఇక్కడ మంచి మాట ఇది. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. బంధమేనా? యేసయ్య ఏం చేస్తున్నాడు? ఏకాంతంగా వెళ్ళి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందల కడనే లేచి, యేసుక్రీస్తు వారికి ఫలానా టైం ప్రార్థన లేదు. 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకోవాలా, రాత్రి 1 గంట ఇవన్నీలే. ఆయనకి ఎప్పుడు టైం దొరికితే, ఇందాకేమో సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట పోయి సాయంత్రం దాకా కొండ మీద ప్రార్థన చేస్తున్నాడంట. ఆయన సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన రాత్రి ఒలీవల కొండకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. పెందల కడనే లేచి చాలా చీకటిగా ఉన్నాడు ప్రార్థన. ఏంది అసలు? ఏంది మాటలు అసలు నాకు అర్థం కావట్లా. సంఘం దీవించబడాలన్నా, కుటుంబాలు దీవించబడాలన్నా ఎందుకు మనం వెనకబడిపోతున్నామంటే, ఆయన కాలం ఇంకా ఎందుకు మన పట్ల రావట్లేదంటే, ఎందుకు లేట్ అవుతుందంటే, ఇంకా మనం సెట్ చేయబడాలి. మనల్ని మనం సరి చేసుకోవాలా. చేయవలసింది, మనల్ని మనం సరిదిద్దుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇదిగో ఇక మీదట ఒకటే మాట, టైం దొరికితే ఏం చేయాలను? టైం దొరికితే ఏం చేయాలా? నలుగురు కూర్చొని మాటలు పెట్టుకోవాలా? మనందరమే ఏం చేయాలా? ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలుపేసి ప్రభుతో మాట్లాడాలి. మీరు కానీ నేను కానీ. కుటుంబాలు దీవించబడాలంటే మీరు, సంఘం దీవించబడాలంటే మీరు, నేను, అందరమే యేసును పోలి మనం నడుచుకోవాలి తమ్ముళ్ళరా. యేసును పోలి నువ్వు నడుచుకుంటే నీ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు చూస్తావు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు. ఆయన పాపము లేనివాడు, నిష్కల్మషుడు, నిర్దోషి, ఏ నేరము చేయనివాడు. ఆయనలో నలక, మచ్చ ఏమి లేదు. మచ్చ, ముడత, డాగు, కళంకం మట్టిది మరి ఏదైనా లేని నిర్దోషమైన గొర్రెపిల్ల. రెండోది ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ప్రార్థన కోసం వాడుకున్నాడు. మనుషులతో మాట్లాడేది తక్కువ, ప్రార్థన ఎక్కువ. మన పాస్టర్లకి అంటే ఇస్రాయేల్ పాస్టర్కి ఎట్లా ఏంది? మనుషులతో మాట్లాడేది ఎక్కువ, ప్రార్థన తక్కువ. అనా మందవేనా? పాస్టర్లు బెటైపోయారు. మనుషులతో మాట్లాడేది ఎక్కువ, ప్రార్థన చేసేది తక్కువ. గంటల సేపు ఏడ కూర్చుంటారు ప్రార్థనలో, బోరు కొడుతుంటే. ప్రార్థనలో ప్రభువు దగ్గర సాధించుకోవడం చేతగాక మనుషులతో రాజీ పడిపోతున్నారు. ఇప్పుడు మనుషులతో రాజీ పడిపోయి వాళ్ళ బతిలాడుకుంటా, వాళ్ళ ఫోన్లు చేసుకుంటా 100 బాధలు పడుతున్నాం మేము. ఇప్పుడు పట్టుకోవాల్సిన రీతిగా మేము పట్టుకోకుండా, దేవుణ్ణి చేయాల్సిన రకం చేయకుండా, మనము చేయాల్సింది చేస్తే ఆయన బైబిల్ చెప్పింది ఈల వేస్తాడంట మనుషుల కోసం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తమ్ముడా, యేసయ్య ఏం వేస్తాడు? ఈల వేసాడంటే గుంపులు గుంపులుగా వస్తారు యేసునామములో. పొట్ట బిగిలినట్టుగా, సీమల పొట్ట బిగిలితే చీమలు ఎట్టొస్తాయో, యేసయ్య ఈల వేస్తే చాలు గుంపులు గుంపులుగా వచ్చి పడిపోతారు యేసునామములో. ఆమె చెప్పు గట్టిగా హల్లెలూయా. అంటే మన పట్ల ఇంకా ఈల వేయలేదా? అవన్నీ మనకొద్దు, నిరాశ పడకూడదు. దేవుడు ఏం చెప్పాడు? తగిన కాలమందు నేను త్వర పెడతా, మీరు టెన్షన్ పడబాకండి. నేను చేసినట్టు మీరు చేయండి. నేనేం చేసినా మీరు అలవాటు చేసుకోండి. ఏం చేసావు ప్రభువా? నా జీవితంలో మనుషులతో మాట్లాడింది తక్కువ, ప్రార్థన చేసింది ఎక్కువ. నాకున్నది 2 పనులు, నాకు తెలిసింది 2 పనులు. 1 ప్రార్థన చేసుకోవటం, 2 వాక్యం బోధించడం. అంతే యేసయ్య చేసింది. ఇంకా యేసయ్య చేసిన ఎన్ని పనులు? యేసయ్య స్నానం చేసినట్టు బైబిల్ ఏడన్నా ఉందా? మన జీవితంలో సగభాగం స్నానాలకే. నేను కానీ అయితే బాత్రూంలో పోతే 1 గంట సేపు రాను. నేను బాత్రూంలో స్నానానికి పోతున్నానని మా వాళ్ళకి ఎవరికి అర్థమైనా, ఇక మనం అన్నం కూడా తినేసి టిఫిన్ చేసేస్తాం. సార్ లోపల పోయి బయటకు వచ్చే లోపల మనం టిఫిన్ కూడా చేసి పండ్రా, అర్థమైపోయింది.
ఇప్పుడు నా జీవితంలో సగం స్నానానికే పోయా. యేసు ప్రభు వారు అయినా కానీ ఆయనకి ఇల్లు ఎక్కడ? యేసు ప్రభు వారికి ఇల్లు ఉండిందా? బైబిల్ ఏం రాయబడి చెప్పండి? నక్కలకి, గొర్రెలు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చడానికి కూడా స్థలము. అంటే యేసు ప్రభు వారు నిద్రపోవడానికి కూడా సరైన ప్లేసు లేనంత కష్టపడ్డాడు. బాగా వినండి, యేసుక్రీస్తు వారిని వెంబడించే వాళ్ళలో ధనవంతులు ఉన్నారు. కూజా భార్య అని అన్నాం కదా మనమా. ఒకవేళ యేసు ప్రభు వారు అడిగితే ఆమె వాళ్ళ ఇంట్లో ఏసైకి మంచం రెడీ చేస్తుందా? రెడీ చేయదా? అమ్మా నిద్రపోవాలమ్మా, కొంచెం చూడమ్మా అంటే అన్నా చేస్తుందా? చేయదా? యేసు ప్రభు వారు అయినా అడగలా. నా టైం 3.5 సంవత్సరాలు ఉండేది. ఈ 3.5 సంవత్సరం నా తండ్రి పని మీద ఉండాలి, నేను నా తండ్రి పనుల మీద ఉండాలి. అది మూడోది పెట్టారు. అది మూడోది. రెండో పాయింట్ చెప్పినది, మూడో పాయింట్కి వెళ్దాం. అది యేసుక్రీస్తు వారు పవిత్రుడు, యేసుక్రీస్తు వారు ప్రార్థనాపరుడు. బాంధవేనా? మనం ఎవరిని? మనకుంద ప్రార్థన. సార్ యేసు ప్రభులాగా మనం యాడ్ చేద్దాం సార్, చేయకపోతే ఇంకంతే సార్, మనం లేవు సార్. ఇంకా నీ నోరు తెరిస్తే నీ నోటికి అట్రాక్ట్ అయిపోతారు ప్రజలంతా యేసునామలో. అంటే ఎక్కువ ప్రార్థన చేసామనుకో. యాకోబు అన్నాడు, యాకోబుని ఎక్కువగా దేవుడితో గడిపాడు అనుకోండి, ఎక్కువగా దేవుడితో గడుపుతున్నాడు అనుకోండి, ఎక్కువగా దేవుడితో గడుపుతున్నాడు. పాప చదువురాడు కదా, చదువు రానోడు, వాక్యం తెలియదు, 2 మాటలు మాట్లాడితే చాలు పొట్లగా బిగలుతారు అక్కడ. యాకోబు అనగా ఆకర్షించబడిపోతుంటారు జనాభా. అర్థం కాదు ఎందుకు సంగతి అంటే, లాజిక్ ఎక్కడ ఉందో తెలుసా? అక్కడ దేవుడు పాదాల దగ్గర గడపడంలో ఉంది ఆశీర్వాదం. చదువు రాకపోయినా ఆయన నేర్పిస్తాడు, ఏ మాటలు చెప్పాలో ఆయన నేర్పిస్తాడు, ఆయనే మనల్ని వాడుకుంటాడు. మీకు తెలుసా, ఏలా వేసాడంటే జనాభా పట్టరకనే వేస్తున్నాము. ఆమె చెప్పండి గట్టిగా, అయ్యా నీవు ఏలవేయి అని ఆయన అంటాం కాదు, మనం చేయాల్సింది మనం చేయాలా. 1 పవిత్రత, 2 ప్రార్థన. సంఘం గురించే కాదు తమ్ముడా, మీ కుటుంబాలు దీవించబడాలన్నా, మన భవిష్యత్తు ఆశగా మార్చబడాలన్నా, మన పిల్లలు ఎదగాలన్నా, మన సమాజంలో మన కుటుంబాలు దీవించబడాలన్నా, ఈ ప్రాంతాన్ని మనం దేవుని కోసం ఆకర్షించుకోవాలన్నా, ఆకర్షించుకోవటం కాదు, దాన్ని ఏమంటారంటే ఆక్రమించుకోవటం, ఈ ప్రాంతాన్ని జయించడం, ఈ ప్రాంతాన్ని వశం చేసుకోవటం మన సాధ్యం అవ్వాలంటే మన వల్ల కాదు, కానీ మనం చేయాల్సింది చేస్తే చాలు. యేసును పోలి నడుచుకోవాలి. మన ప్రభు అయిన యేసయ్య ఖాళీగా ఉండలేదు. యేసు ప్రభు చేసింది 2 పనులు. 1 ప్రార్థన, 2 వాక్యం బోధించడం, సువార్త. మీరు కూడా మీ పనులు చేసుకొని ఖాళీ దొరికినప్పుడల్లా ప్రభు దగ్గర గడపండి తమ్ముళ్ళారా. ఇంకెందుకంటే ఏం చెప్పగలుగుతాం? ముందుకెళ్తున్నాను నేను. 3వ పాయింట్ చెప్పేసి ముగిచేద్దాం. ఇంకా 3వ పాయింట్ చెప్పి ముగిచ్చేద్దాం. ఏం చెప్పాను చెప్పండి? ఏం చెప్పాను? ఇంకా ఏం చెప్పాను ఇప్పుడు దాకా? ఒంటరిగా ఉండేవాడిని ఎంతమంది చేస్తాడు దేవుడు? 1000 మందిని. ఎన్నిక లేని వాళ్ళని బలమైన జనంగా. ఇప్పుడు బాంధవ్యన్న లేకపోతే నేను బలవంతుడివే, బలహీనుడమేమో? మనందరం ఎవరిమే? బలవంతుడిమే కాదు కదా. ఇప్పుడు ఏమైనా జరిగితే ఎవరు మీకు దిక్కెవరు? ఎవరు వస్తారా మీకు వచ్చి? ఎవరిని ఆదరించే వాళ్ళు ఉన్నారా? రాజకీయ నాకు వరుస దిగతారు మీకేమన్నా అంటే? నేను అడిగిన మాటలు మీకు అర్థమైనట్లే. మీకు ఏదైనా ఇబ్బందులు వస్తే, కష్టాలు వస్తే, రాజకీయ నాయకులు వరసలో నిలబడి మీకు ఎవరైనా సహాయం చేస్తారా? నాకు చేసేవాళ్ళు లేరు. మీకున్నారేమోలే, నాకు లేరు. మనల్ని పట్టించుకునే నాదుడే లేడు. ఒక మాట చెప్పాలంటే మనం బలహీనులమి, ఎన్నిక లేని వాళ్ళని. ఇట్లాంటి ఎన్నిక లేని వాళ్ళని దేవుడు పట్టుకుని అడి చేస్తాడు అంటే బలమైన జనం. బలమైన జనం మనల్ని చూస్తే మండలాలు జిల్లాలు కదిలిపోయేటట్లుగా, భయపడేటట్లుగా. వాక్యాన్ని వివరించడానికి కూడా మాటలు చాలు. అది దేవుని ఆశీర్వాదం. అది జరగాలంటే సమయం దొరికినప్పుడల్లా వాక్యాలు వినాలి, ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ దేవుని పనులు కూర్చోవాలి, స్తోత్రాలు చెప్పాలి, దేవుడితో సహవాసం పెరిగిపోవాలి. పాపముతో పూర్తిగా సంబంధం తెగిపోవాలంతే. ఏ కోశాను కూడా మనలో లేకుండా జాగ్రత్త పడాలి. దేవుడితో సమయం ఎక్కువ గడపాలి. అప్పుడు పరిశుద్ధత పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, దేవునిలో అనుబంధం పెరుగుతుంది, దేవుని ముఖ కవళికలు మనలోకి వచ్చేస్తాయి, ఆయన ప్రకాశత మనలోకి వస్తుంది. నువ్వు ఒక్క మాట మాట్లాడినా ప్రజలు కదిలించబడతారు యేసునామములో. అప్పుడు నీ భక్తిని చూసి దేవుడు ఏం చేస్తాడంటే వేస్తాడు. ఏందే అన్నాడు చాలు. ఇంకా ఆయన ఏల వేస్తే చేమల పొట్టలోంచి సేమలు వచ్చినట్టుగా వస్తారు మన దగ్గరికి యేసునామములో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈల వేసి పిలుచువాడా అన్నది బైబిల్లో. నేను ఉత్తర దిక్కునకు ఆజ్ఞయిస్తా, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞయిస్తా, తూర్పు నుండి పడమర నుండి నా ప్రజలు సమకూరుస్తా అన్నది బైబిల్లో. అప్పుడు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో అనేక గ్రామాల్లో నుంచి ఆటోల జనాలు ఈ మందిరాల వైపు, ఈ పరిచర్ల వైపు పరిగెత్తి వస్తారు యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
యేసయ్య పక్షపాతం లేని దేవుడు పక్షపాతము లేని దేవుడు. ఆయనకు పక్షపాతము ఒకరినొకరాగా ప్రేమించి ఒకరిని ఇంకోలాగా ప్రేమించి ఈయన పైకి లేవనైతే వాడిని కింద కూర్చోబెట్టడానికి యేసయ్యకి పక్షపాతము స్వార్థము లేదు. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు. మనం నిలబడే దాంట్లో, మనం పట్టుకునే దాంట్లో ఉంది. మూడో మాట, లాస్ట్ మాట, యేసయ్య పవిత్రుడు, యేసయ్య ప్రార్థనాపరుడు, యేసయ్య తండ్రి పనుల మీద ఉన్నవాడు. ఏ పనుల మీద ఉండేవాడు? ఏ పనుల మీద ఉండేవాడు? తండ్రి పనుల మీద ఉండేవాడు. 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు తప్పిపోయాడు. ఒకరోజు పండగకు వస్తే వాళ్ళ అమ్మ ఒకరోజు అంత దూరం నడిచి వెళ్ళిపోయారు. అమ్మ నాన్న చూసుకుంటే లేడు కనబడలా, బంధువులు కనబడలా. మళ్ళీ ఏడ్చుకుంటే వెనక తిరిగారు. వెనక అక్కడ ఇక్కడ ఎదుక్కొని మందిరం అంతా చుట్టూ తిరుక్కొని వస్తే బలిపీఠం దగ్గర కూర్చో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వయసు ఎంత? 12 ఏళ్ల వయసులో యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు పాస్టర్ల మధ్యలో కూర్చొని వాళ్ళతో లేఖనాల గురించి మాట్లాడుతున్నాడు. బాగా చూసింది వాళ్ళమ్మ. చూస్తే బైబుల్లో పండితులైపోయిన వాళ్ళకి వాళ్ళ డౌట్లు ఈయన క్లియర్ చేస్తున్నాడు. వయసు ఎంత? 12 సంవత్సరాలకి వాక్యం అంత బాగా వచ్చిందంటే చిన్న వయసు నుంచి వాక్యం చదవుతున్నాడనా చదవలేదనా? ఇప్పుడు నాకు 37. వాక్యం ఎంత వచ్చో నాకు యేసయ్యకి తప్ప ఎవరికి తెలియదు. ఇంకా యేసయ్యకి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు నాకు ఎంత వాక్యం వచ్చో. 23వ కీర్తన చెప్పు బాంధవ్యం అంటే అది కాదులే, అది 100వ కీర్తన చెప్పమ్మా, అది 120 కీర్తన చెప్పమ్మా, అది ఒక్క కీర్తన కట్ట రాదు మనకి. 12 సంవత్సరాల వయసులో ఉన్న యేసుక్రీస్తు వారు లేఖనాలని విడమరి చెప్తున్నాడు వాళ్ళకి. వాళ్ళు ఒరే ఇతనికి పిల్లవాడికి చిన్నవాడికి ఇంత పాండిత్యం ఎలా వచ్చింది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యం? రే చిన్నవాడా, నీ వయసు ఎంత? నీ జ్ఞానం ఏంటి? 12 సంవత్సరాలకే నవిలేసాడంతే దీన్ని వేస్తున్నాము లామేం చెప్పడం గట్టిగా. మన పిల్లలు ఫోన్లు ఇప్పుడు నవిలేస్తుంటే ఫోన్లని వేసా ఇదేం నవిలాడు? వాక్యం నవిలేసాడంతే. వీళ్ళు కోపంతో వచ్చి నానా బాబు రట్రా లేసి వచ్చాడు. 12 సంవత్సరాల వయసు అంటే ఎంత ఉంటుంది? 12 సంవత్సరాల వయసు మీకు అర్థం తెలుసు కదా. ఆ వయసు ఇద్దరు అమ్మా నాన్న లాక్కుపోయి మరియమ్మ అడుగుతుంది, నాన్న ఎంత చాలా బాధ వేస్తుందా నీ మీద, నాకు ఎటుపోయావు నువ్వు, ఏమి రాకుండా ఇక్కడ ఆగేవు నువ్వు, ఎంత బాధపడడం తెలుసా, రోజు దూరం నడిచి వచ్చావు మళ్ళీ మేము, మాతో రావాలి నువ్వు అని అమ్మ అడిగింది. అప్పుడు యేసుప్రభువు ఏమని చెప్పండి? బాలుడై ఉన్న యేసు ఏమన్నాడు? అమ్మా నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలీదా? అబ్బా నేను వచ్చింది నా తండ్రి పనుల మీద. 12 సంవత్సరాలకి ఆత్మలు ఊరకే ఎవరు దేవుడు మనకి ఆశీర్వాదం. నీ కుటుంబంలో దేవుడు ఊరకనే ఇవ్వడు. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోవాలా, బాప్తిసం పొందినప్పుడే మనకి లోకానికి సంబంధం పోయింది. ఇంకా పాపానికి మనకి సంబంధం తెగిపోయింది. ఇక కనెక్షన్లు పెట్టుకుంటే మనం ఏం చేయలేము, వాళ్ళని పక్కన పెట్టేద్దాం. నువ్వు నేను దేవుని కోసం తీర్మానం చేసుకుంటున్నాం కాబట్టి గట్టిగా నిలబడి, ప్రభువా ఇదిగో నీ పనుల మీదే ఉండాలి నేను. ఇంకా నాకు లోక సంబంధమైన పనులు, నా పనులు ఏం వద్దులే నాయనా, బతకడానికి ఏదో సంపాదించుకోవడానికి నా పనులు అంతే. ఇక టైం దొరికితే నీ పనే. సోడా బండి పెట్టాను కాబట్టి ఇక పాస్టర్కే నాకు బాయ్ గుడ్ బాయ్ అని కాకుండా, లేకపోతే ఆడకపోతాను ఏడకపోతాను గుడ్ బాయ్ అని కాకుండా, మేము పొగులంతా పని చేసుకుంటున్నాం అని కాకుండా, సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా దేవుని పనుల మీద మనం ఉండడం మనకి ఆశీర్వాదం. అప్పుడు భలే వచ్చాడు. ఇప్పుడేమో ఎండ రావట్లేదు, ఇప్పుడు రాలేకపోతాను పాపం, పనులు ఎక్కువైపోయింది, పని పెరిగిపోయింది, చేసుకోవాలి పని, ఖచ్చితంగా పని చేసుకోవాలి తప్పదు. కానీ అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని పని కోసం మనం పరిగెత్తాలి. దేవుని పనుల మీద ఉండే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనుషులు మర్చిపోయిన దేవుడు మరవడు. దేవుని పనుల మీద ఉండాలా బిడ్డ. ఇంక నేను ముగిచేస్తున్నా, ప్రార్థన చేసుకుందాం. ఇక ఈ 13వ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరంలో మన సేవని కొంచెం ఆయన ముందుకు తీసుకోబోతాడని నాకైతే నమ్మకం ఉంది. ఆమె చెప్పడం గట్టిగా. కొంచెం ముందుకు నెడతాడని మాత్రం నమ్మకం ఉంది. ఇంకా పట్టు వదలకూడదు మనం దేవుడి దగ్గర. ప్రభువా సహాయం చేయి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడివి. నువ్వు చెప్పావు నీలాగా పవిత్రులమై ఉండాలి, నీలాగా ప్రార్థనా పరులమై ఉండాలి, నీలాగా తండ్రి పనుల మీదే దేవుని పనుల మీదే మేము ఉండాలి. ఆ సహాయం చేయ ప్రభువా. చనిపోయే వరకు యేసయ్య వేరే పనే పెట్టుకోవాలా. సిలువ మీద చచ్చిపోయేటప్పుడు కూడా ఏందమ్మా ఆతృత నాకు అర్థం కాల. సిలువ మీద ఎన్ని మాట మాట్లాడాడు? ఒక్కటన్నా లోకసభ మాట ఉందా?
7 మాటలు మాట్లాడితే ఒక్కటన్నా లోకసేన మాట్లాడు, ఆడ కూడా తండ్రితో మాట్లాడుతున్నాడు. సిలువ మీద కూడా, తండ్రి నీవు నాకు అప్పగిచ్చిన పనిని సమస్తం ముగించా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మా కొడుకు ఇదిగో నీ కుమారుడు, అబ్బాయి ఇదిగో మీ అమ్మ. ఆయన ఏం మాట్లాడినా నాయనో ఇది ఎలా సాధ్యం తండ్రి? 24 గంటలు వాక్యం, దేవుని పని తండ్రి పని, దేవుని పని తండ్రి పని, ప్రార్థన పని చేసుకోవటం దేవుని పని, పని చేసుకోవటం దేవుని పని, ఇటు నీ పని అటు దేవుడి పని, ఇటు నీ పని అటు దేవుడు. ఎందుకు ఆశ్రయించాడు దేవుడు? ఒంటరిగా ఉన్నవాడిని ఎంతమంది చేస్తాడు దేవుడు? 1000 మందిని పొందుకోవాలంటే యేసునామంలో. వదిలేదులే. వాక్యం ఏం రాయబడింది? మొదట నీ స్థితి కొద్దిగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. 13 సంవత్సరాలు దాటింది, ఇకనా ఇంకేంది? మొదట మధ్యలోకి వచ్చేసాం మనం. ఇప్పుడు గుండెల అవిసెలు ఎడవాలా, అన్ని విషయాలు జాగ్రత్త చేసుకోవాలా, సర్దుకోవాలా, తెంచుకోవాలా, నరకాలా, ప్రభుతో కలిసిపోవాలి యేసునామములో, అంతే. మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నా రాను తుదకు వచ్చేసరికి, నువ్వు ముగింపుకు వచ్చేసరికి మహాభివృద్ధి. ఆస్తిలో కాదు, ఆత్మల్లో. సంఘాల కట్టుబడిలో కాదు, బిల్డింగుల్లో కాదు, ఆత్మలో. రాబోయే రోజుల్లో ఆ 100,000 మంది ఆత్మలు దేవుడు మనకు అప్పగించును గాక. నశించిపోతున్న ఆత్మల్ని మన చేతులకి ప్రభు అప్పగించును గాక. బిడ్డలారా, ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆయన కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తున్నా అంట. నా బంధమన్నా ఏం చూస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఆయన కొరకు ఆసక్తి కలిగిన వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నా పనుల మీద ఉండేవాళ్ళు ఎవరా? నా కోసం ఆశించేవాళ్ళు ఎవరా? నాతో గడిపేవాళ్ళు ఎవరా? ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎవరిని వదులుతాడా? ఎవరికి అన్యాయం చేయడు. నా ప్రభు చరిత్రలో అన్యాయం చేయడం లేదు. పేతురు, యోహాను, ఆంధ్రీ వీళ్ళందరూ కూడా చేపలు పట్టే వలలు, దోణులు మొత్తం విడిచిపెట్టి యేసయ్యని వెంబడించారు. యేసయ్యని కొరకు అన్ని వదిలేశారు కదా. దేవుడు వాళ్ళని అన్యాయం చేశాడా? చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా పెట్టేశారు దేవుడి కోసం. ప్రాణాలు కూడా పెట్టారు యేసయ్య కోసం. వదిలేరా? మనందరం చూస్తాం పోయి పరలోక రాజ్యంలో యేసయ్యతో పాటు సింహాసనాల మీద కూర్చుంటారంట. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడ కూర్చుంటారు? 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు గోత్రాలకి తీర్పు తీర్చే విధంగా దేవుడు వారిని ఆశీర్వదించి పరలోకం లేవనెత్తాడు వాళ్ళని. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా లక్షల మందిని, వేల మందిని మార్చుకున్నాడు. ఒంటరిగా ప్రారంభించిన సేవ గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోయింది, అది ఒంటిగా ఉండకుండా విస్తారంగా ఫలించింది. యేసయ్య ప్రాణం పెట్టాడు. ఇప్పుడు యేసు నామములో రక్షించబడిన కోట్లాది మంది ప్రజల్లో నువ్వు కూడా నేను కూడా ఉన్నాము. ఆమె చెప్పడు గట్టిగా. మనందరం ఎవరు పెట్టలేము? ఇప్పుడు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలమే మనందరం, యేసయ్య ఆత్మలమే, యేసయ్య సంతానం. ఆయనలో పుట్టిన వాళ్ళం మనందరం కూడా. కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా పుట్టారు ఆయనకి. ఒక్కడు స్టార్ట్ చేశాడు పరిచర్య. ఇప్పుడు ఏమంటే బలమైన జనంగా ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఒక మాట ఏంటంటే, నెబుకద్నెజర్ రాజుకు వచ్చింది ఒక కళ. నెబుకద్నెజర్ రాజుకు వచ్చింది ఒక కళ. ఈ చెప్పేసి ప్రార్థన చేస్తా. నెబుకద్నెజర్ రాజు కళ వచ్చింది. ఆ కల్లో ఆ బంగారు భయంకరమైన గొప్ప ప్రతిమ, బంగారంతో ఇత్తడితోటి అది అని రాయబడింది బైబిల్లో. ఆ గొప్ప ప్రతిమ అంట ఒక చిన్న రాయి గాల్లో రివ్వును వచ్చిందంట. దేవుడి స్తోత్రం కలుగును గాక. చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి గాల్లో ఎగురుకుంటా వచ్చి ఆ మహాప్రతిమ యొక్క కాళ్ళ మీద తగిలేసరికి ఈ పెద్ద ప్రతిమ ముక్కలుగా పొడి అయిపోయిందంట. ఆ ఒక్క చిన్న రాయి దెబ్బకి. తల ఏమో బబులోను సామ్రాజ్యం, ఇదేమో మాదీయ పారసీక సామ్రాజ్యం, ఇదేమో గ్రీకు సామ్రాజ్యం, కాళ్ళు ఏమో రోమా సామ్రాజ్యం. 4 సామ్రాజ్యాలు ఆ ఒక్క రాయి దెబ్బకి ఎగిరి పొడి అయిపోయినాయి. అప్పుడు బైబిల్ చెప్పింది ఏంటంటే, ఆ చిన్న రాయి అంతంత ఎదిగి మహా గొప్ప పర్వతం అంత అయిపోయిందని రాయబడింది అక్కడ. ఆ చిన్న రాయి ఎవరంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ భూలోక రాజ్యాలను మించిన రాజ్యం యేసయ్య రాజ్యం. ఈ భూమి మీద ఉన్న ఏ ప్రపంచంలో కూడా, ఏ దేశంలో కూడా యేసు అనే పేరు లేకుండా లేదు. భూమిని చుట్టేశాడు యేసు నామంలో. బ్రిటిష్ సామ్రాజ్యం అయినా కొన్ని దేశాలే పరిపాలించిందన్న. రోమా సామ్రాజ్యం కొన్ని దేశాలు పరిపాలించింది. అంతకుముందు ఒట్టోమన్ సామ్రాజ్యం అని, టర్కీ, ఏదేదో ఉండి ఇవన్నీ కొన్ని దేశాలే పరిపాలించాయి. ఈరోజు సర్వ ప్రపంచ దేశాల్లో యేసు అనే పేరు లేని దేశమే లేదు. సమస్త ప్రపంచాన్ని చుట్టింది ఆ రాయి. చిన్న రాయి ఇప్పుడు మహాపర్వతం అయిపోయింది. ఇది యేసయ్య ప్రేమ సామ్రాజ్యం.
ఆ రాజ్యంలో నీవు నేను సైనికులమే, మనం దేవుని బిడ్డలమి. మనం కూడా దేవుని కోసం నడుం కట్టుకుంటే ఈ చిన్న పరిచర్ని పెద్ద పర్వతంగా దేవుడు మారుస్తాడు యేసునామములో. చప్పలు కొట్టి ప్రభు మహిమ పడతానికి లాస్ట్లో కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. నడుం కట్టుకోబెట్ట దేవుని కోసం పవిత్రంగా. పవిత్రత విషయం రాజ్యపడబాక. ఇక మీదట ప్రభుని గట్టిగా పట్టుకో. పవిత్రంగా మనం నిలబడాలి, ప్రార్థనా పరులం అవ్వాలి. దేవుని పనుల మీద నువ్వు ఉండగలిగితే ఇక మీదట మన సేవ ఆయన తీసుకుని వెళ్తాడు, ఏల కొడతాడు, పుట్లగా తిరిగి మన సంఘాల్లోకి దేవుడు ఆత్మల్ని ఆయనే తీసుకొచ్చి పడేస్తాడు. విశ్వాసంతో దేవుని పాదాల మీద పడి సాగిపోదాము. దిగులు టెన్షన్ పడద్దు, ధైర్యంగా ముందుకెళ్దాం. దేవుడు మన సేవను రాబోయే రోజులు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేసి గొప్ప పర్వతంగా మార్చును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.